ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట సొలొమోను రాజు తెలియజేస్తూ ఉన్నాడు. విధేయతులకు రక్ష, అవిధేయతులకు శిక్షణ. అదే మానవ అవిధేయత, దేవుని ఉగ్రతమానము. ఈ మాటల్లో ప్రసంగ వర్తమానము దేవుని హెచ్చరికను విని మారు మనసు పొంది విధేయులైన వారు రక్షించబడతారు. నాశనము నుండి లేక దేవుని కోపాగ్రత నుండి లోబడని వారు, అవిధేయులు, గర్విష్ఠులు, పాపాన్ని వదలని వారు నాశనమైనట్టుగా బైబిల్ చరిత్ర చెప్తోంది. ఈ పాఠము మనకి ఒక గుణపాఠం కావాలని ఆత్మ ప్రేరితుడై సొలొమోను మాటల్లో మనం చూస్తాం. దుష్టులు మరణము నొందిడి చేత వారికి ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను విడిచి బ్రతుకుటయే నాకు సంతోషము అని యెహోవా సెలవిస్తున్నాడు అని ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23, 27 ఆ వచనాలలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నోవా కాలం గురించి మనము లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనము 32వ వచనాలలో చూస్తే, నోవాహుకు దేవుడు గొప్ప పనిని అప్పగించాడు. దానిని అతడు తూచా తప్పకుండా చేశాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. అంటే ఓడ కట్టమన్నాడు, నోవాహు ఓడ కట్టాడు. అన్నిటినీ కూడా, జంతువులన్నిటినీ కూడా, పక్షులన్నిటినీ కూడా, ఒకటి ఆడది ఒకటి మొగది ఆ ఓడలోనికి ఎక్కించమన్నాడు. కనుక టోటల్గా ప్రభు చెప్పినట్లుగానే నోవాహు ఓడను కట్టాడు. నోవాహు ఎటువంటి వాడు? అప్పటి పరిస్థితుల గురించి మనం బైబిల్ అక్కడ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు మంచి ప్రార్థనాపరుడు. 120 సంవత్సరాలు బోధించాడు. అంటే ఆ కాలమున ప్రజలందరినీ కూడా జలప్రళయం రాబోతుంది, మీరు ఓడలోనికి ఎక్కాలి అని 120 సంవత్సరాలు బోధించాడు. అంతవరకు నోవాకు ముందు కాలమంతా కూడా 900, 700, 600, 500 అలా జీవించారు. నోవా కాలం వచ్చేసరికి దేవుడు ఆయుష్ను తగ్గించేశాడు 120 సంవత్సరాలుగా. అయితే నోవాకు 120 సంవత్సరాలు సువార్త చేశాడట. 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. మీరు మారండి, ఓడలోనికి రండి, జలప్రళయం రాబోతుంది అని. అంటే ఎవ్వరు ఓడలోకి రాలేదుగా, ఎవ్వరు ఓడలోకి ఎక్కలేదుగా. పైగా నోవాహుని పిచ్చివాడన్నారు. అందుకే పౌలు అంటాడు, శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం. నోవాహు కుటుంబం మాత్రం లోబడ్డారు. లోబడనొల్లని ప్రజలకు శ్రమ. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు అన్నారు. కనుక ఈరోజు నోవహు కాలం లాంటి ప్రజల్లాగా మనము లోబడలేకపోతున్నామా, లేక నోవహు ఫ్యామిలీ లాగా లోబడుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. రెండోది సొదొమ గొమొర్రా. లోతును బట్టి అబ్రహాము దేవునితోనున్న చనువును బట్టి ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేస్తాను అని ప్రభు అబ్రహాముతో మాట్లాడితే, అబ్రహాముకున్న స్వతంత్రతను బట్టి బేరసారాలు ఆడాడు. ఇంతమంది ఉంటే రక్షిస్తారా, అంతమంది ఉంటే రక్షిస్తారా అని. చివరికి 10 మంది కూడా నీతిమంతులు సొదొమ గొమొర్రా జంట నగరాలు, 2 నగరాలు, 10 మంది కూడా లేరు. కుటుంబమును బయటికి దేవుడు తీసుకొచ్చాడు, లోత్ ఫ్యామిలీని. వాళ్ళు చేయాల్సిన దానికంటే కూడా తడువు బాగా చేశారు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆకాశం నుండి అగ్ని గంధకాలు తీర్చి దించి ఆ పట్టణాన్ని కాల్చేద్దాం అనుకున్నాడు. కారణం, వాళ్ళు లోబడని ప్రజలు, వాళ్ళు అవిధేయులు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే లోతు మాత్రము
ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చేయడానికి తన అల్లుళ్ళతో ఆ అల్లుళ్ళు కూడా లోతుని చాలా ఎగతాళి చేశారు. అగ్నికందకాల నోవాహుని ఆనాడు ఎలా ఎగతాళి చేశారో, జలప్రళయమా, ప్రజలందరూ చనిపోతారా, ఆకాశంలో నుండి వర్షమా, లేక నదుల్లో నుండి సముద్రాల నుండి నీళ్లు వచ్చేస్తాయా ఇళ్లల్లోకి, లేక రోడ్ల మీదకి? ఎందుకంటే మునిపెన్నడూ వాళ్ళు చూడలేదు అలాంటి పరిస్థితిని, కనుక అలాగుని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజున వాళ్ళందరూ కూడా జలము చేత అందరూ నాశనం అయిపోయారు. అలాగే సొదొమ గొమొర్రాలు కూడా అలాగే మాట్లాడారు. లోతు యొక్క అల్లులు కూడా అగ్నిగంధకాల ఊరిని విడిచిపెట్టేయాలా అన్నట్లుగా మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నిగంధకాలతో నాశనమైనను ఆ పట్టణము లోతు కుటుంబం మాత్రం రక్షించబడింది. కానీ లోతు భార్య లోకాశులను ప్రేమించినందువల్ల, ఆవిడ ముందుకు సాగలేక వెనక్కి చూసినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే బైబిల్లో లూకాసువార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని అంటారు. కారణం ఏమిటి అంటే, నిజంగా లోబడనొల్లని ప్రజలుగా అయిపోయారు. అతిక్రమాలను దాచిపెట్టేవారు ఎప్పుడు కూడా వర్ధిల్లారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు వాళ్ళ అవిధేయత గురించి కూడా జ్ఞాపకం చేస్తారు. మన పితరులు దేవునికి లోబడనందున దేవుడు వారిని శత్రువులకు అప్పగించి కష్ట నష్టములు పాలు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 6:1 గాని, లేక 3:1 గాని, వారు దేవుని పైన, దైవజనుడైన మోషే పైన వాళ్ళు పదే సరిగారు, శోధించారు. ఎన్ని మార్లు దుఃఖపెట్టారో, దేవునికి ఎన్నిసార్లు సంతాపాన్ని కలిగించారో, దేవుని కార్యములు వెంటనే మర్చిపోయి అనే మాటలు కీర్తన గ్రంథంలో చాలాసార్లు ఇశ్రాయేలీయుల గురించి మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అపోస్తలుడైన పౌలు మనకు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 1 కొరింథీ 10:1 నుండి 11 వరకు రాస్తూ అంటాడు, వాటిని మనకు దృష్టాంతాలుగా ఉంచెను. కనుక ఈ రోజున లోబడనల్లని వాళ్ళుగా ఉందామా? ప్రభువుని పదే విసికించే వారి కింద ఉందామా? లేక నోవా ఫ్యామిలీ ఎంత చక్కగా విన్నారో చూడండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా అట్లు చేసెను అనే మాట. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు వినలేదుగా, ఏమయ్యారు? అగ్నిగంధకాలు ఆకాశం నుండి వచ్చి ఆ నగరాలను మొత్తం కూడా కాలిపోయాయి. ఈరోజు ఆ పట్టణాలు భూమి మీద లేకుండా అయిపోయాయి. సల్ఫర్ లంప్స్ అన్నారు, అనగా అగ్నిగంధకాలు, అగ్ని ముద్దలు. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు ఉగ్రతని ఆ పట్టణాల మీదకి రప్పించాడు. కనుక యోన ప్రకటన విని నినివే వాళ్ళు, యోన దైవాజ్ఞకు లోబడి దాదాపుగా ఒక దినం ప్రకటించాడు. నినివే వారు గనులేమి, అల్పులేమి, రాజులు మొదలు సామాన్యుల వరకు ఉపవాసం ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, మార్పు చెందారు. వారు తమ చెడు నడతలు మానారు. వారు చేయక అన్నీ కూడా, వాళ్ళ చెడు అలవాట్లు అన్నీ కూడా మానేశారు. నిజంగా నినివే ప్రజలు చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, ప్రభువుని ఎరగని వాళ్ళు. కానీ ఎప్పుడైనా దైవ సేవకుడు ఎప్పుడైతే వెళ్ళి దేవుని మాటలు అందించాడో ఆ ప్రజలందరూ ఒక్క ప్రసంగానికి మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నా గానీ మనలో పరివర్తన, మనలో మార్పు కలగని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కనుక విడిచిపెట్టామా, అతిక్రమాన్ని విడిచిపెట్టామా, దేవుని కనికరాన్ని పొందుకుంటాం. నోవాహులాగా దేవుని బిడలారా, లేక నినివే వాళ్ళు చూడండి, ఒక్క ప్రసంగాన్ని విని వాళ్ళు చెడు అంతా కూడా ఆరోస్తూ విడిచిపెట్టారు. ఈ మార్నింగ్ ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేవునికి ఇష్టం లేనిది మీ ఇంటిలోనైనా మీ హృదయంలోనైనా ఏదున్నా కానీ విడిచిపెట్టండి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని కనికరాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ మాట వింటే ఎంతో రక్షణ, వినకపోతే శిక్ష అని ప్రభువా మీ కొందనాలు. సొలొమోను మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు.
ఈ మార్నింగ్ ప్రతి ఒక్కరూ కూడా మీకు లోబడగలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి ఈ దినము ప్రయాణాలలో, మార్గాలలో అందరికీ తోడయ్యుండి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.